ప్రజాప్రతినిధులు అంటే ప్రజాసేవ చేయాలి. ప్రజలు అధికారులకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఘనత వహించిన మన జీవీఎంసీ కార్పొరేటర్లలో కాగడా పెట్టి వెతికిన ఈ లక్షణాలు మచ్చుకైనా కానరావు అంటే అతిశయోక్తి కాదు. ప్రజాసేవ చేసే రాజకీయ నాయకులు కరువైపోతున్నారు అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖలో నగర మేయర్ హరివెంకట కుమారిని పదవి నుంచి దించేయడానికి కూటమి పార్టీలు స్కెచ్ వేయడం తెలిసిందే. మన కార్పొరేటర్లకు ఇప్పుడు కాసుల వర్షం కురుస్తుంది. ప్రజాధనం చేతిలో వచ్చి పడడంతో ఎంచక్క విదేశీ యాత్రలు కూడా చేయడం విశేషం. వీరికి నగరంలోని ప్రజా సమస్యలు మాత్రం పట్టవనే చెప్పాలి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే కొందరు కార్పొరేటర్లు గోడ దూకేయడం తెలిసిందే. ప్రజల ఓట్లతో గెలిచిన వీరు కాసులకు ఆశపడి పార్టీలు మారిపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. తిరుపతి తుని తరహాలోనే కూటమి ఇక్కడ మెజారిటీ లేకపోయినా సరే అవిశ్వాసానికి ఒడిగట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు 25 లక్షల రేటు నిర్ణయించి పార్టీ ఫిరాయించేలా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో తమ మాటేమిటి అని టీడీపీ జనసేన కార్పొరేటర్లు కూడా అలకపాన్పు ఎక్కారు. వీరికి కూడా బాగానే కాసులు ముట్టాయన్నది బహిరంగ రహస్యమే. అవిశ్వాస తీర్మానం నెగ్గకుండానే కూటమిలో డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఫైట్ జరుగుతోంది. ఇక తీర్మానం నెగ్గితే ఏడాది పాటు ఇంకెన్ని ఫైట్స్ చూడాలో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన జీవీఎంసీలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా వీగిపోతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధిష్టాన వర్గం ఇప్పటికే విశాఖ ఎమ్మెల్యేలకు మేయర్ పదవి ఎలా అయినా దక్కించుకోవాలని సంకేతాలు పంపింది. దీంతో కొన్ని వారాలుగా కూటమి పార్టీలు వైసీపీ జోరుగా తీసివేతలు కూడికలతో క్యాంపు రాజకీయాలు నిర్వహించాయి. బెంగుళూరులో వైసీపీ, విదేశాల్లో కూటమి పార్టీలు గట్టిగానే శిబిరాలు నిర్వహించాయి. వైసీపీ ఇప్పటికే విప్ జారీ చేసినట్టు పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడించడం తెలిసిందే. తమకే మెజారిటీ ఉందని వైసీపీ, కూటమి పార్టీలు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలే బెహరా భాస్కర్ రావు కూడా పార్టీ మారిపోవడం తెలిసిందే. జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్లో మేయర్ ఉంటారో పదవి నుంచి దిగిపోతారో తేటతెల్లమవుతుంది.